నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను నీలిమ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీమ్ చిరంజీవి హాస్పిటల్ నందు అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కప్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పుల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. డాక్టర్ వంశీకృష్ణ గారిచే అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. గుడ్ సమరిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్, వంగాయగూడెం, ఏలూరు. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పట్టణం రాయిపేట మాలకోడులో అగ్ని ప్రమాదం. ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. తణుకు పట్టణం 7వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. నిడదవోలులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ, ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. నిడదవోలు 2వ వార్డులో ముగ్గుల పోటీలు. కౌన్సిలర్ ఆలమూరి భారతి రాజా ఆధ్వర్యంలో నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రాయిపేట మాలకోడులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ తాటకు ఇల్లు దగ్ధమైంది. అక్కిరెడ్డి చిన్నతల్లి అనే వృద్ధురాలు పండుగ సందర్భంగా ఏలూరు వెళ్లింది. అయితే ఆమె ఉంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. విషయం తెలుసుకున్న నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ బాధితురాలికి బియ్యం, నగదు అందజేశారు. వాసవి క్లబ్ వారు వంట సామాగ్రిని, వస్తువులను అందించారు. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు ఇల్లు కోల్పోయిన బాధితురాలికి వైఎస్ఆర్ కాలనీలో స్థలం కేటాయించి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుతామని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇంటి యజమానికి హౌసింగ్ లోన్ కింద 1,80,000 రూపాయలు అందజేస్తామని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు, స్థానిక కౌన్సిలర్ బిర్రే పార్వతి, కౌన్సిలర్ కామిశెట్టి సత్యబాబు, గోపిరెడ్డి శ్రీను, ఆరుగొలను వెంకటేశ్వరరావు, అనిల్ కుమార్, గోపి యాదవ్, విస్సా గణేష్, అడప ఏడుకొండలు, బిర్రే రామకృష్ణ, ఆలుమూరు రాజా తదితరులు పాల్గొన్నారు. నా పేరు అక్కిరెడ్డి చిన్నతల్లి. రాయిపేట మిలిటరీ ఊరి మాలకోట చివరండి అద్దుకుంటున్నానండి చిన్న తాటాకుంట్లో. ఏలూరు పండగని మా మనవరాలు రమ్మంటే ఏలూరు వెళ్ళానండి. వెళ్ళబోతే రాత్రి 12 గంటలకి ఇల్లు అంటుకుందంటండి. నేను లేనండి. మా ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేస్తే పొద్దున్న లేచి పరిగెత్తుకొచ్చానండి. ఏవి కూడా లేవండి, నేను కట్టుకున్న చీర తప్ప. బట్టలు 2 పెట్టెలు, బట్టలు 2 బ్యాగులు అండి, 2 బ్యాగులు 2 పెట్టెలు బట్టలు కాలిపోయాయండి. తర్వాత రగ్గులు, దుప్పట్లు, మంచం అండి, ఫ్యాన్ కాలిపోయిన టేబుల్ ఫ్యాన్ అండి. 30 కేజీలు బియ్యం ఉండి అండి ఇంట్లో. 30 కేజీల బియ్యం, 2 కుర్చీలు అండి, టేబుల్ ఫ్యాన్ అండి, మంచం అండి, గ్యాస్ పొయ్య. ఆ గ్యాస్ కూడా మొన్న తెచ్చుకున్నానండి, గ్యాస్ కూడా పోయిందండి. ఇంట్లో సామాన్లు ఏమీ కూడా లేవండి, అన్ని సాల్తీలు కూడా పోయాయండి.
కట్టుకుంటాక ఒక్క చీర మిగిలిందండి. 3 పెట్టెలు బట్టలు కాలిపోయాయండి. నాకు వెనకాల ఏ ఆధారు కూడా లేదండి. ఏమైనా సాయం చేయమని కోరుతున్నానండి. నిన్న రాత్రి 11:30, 12 గంటల మధ్యన రాయపేటలో మాలకొండ దగ్గర ఒక ఊరిపాక నిప్పండడం జరిగింది. అది తెలిసి మా వైస్ చైర్మన్ ఎడగాల బాలరాజు గారు, అక్కడికి కౌన్సిలర్ బిరే పార్వతి గారు, బిరే రామకృష్ణ గారు వెళ్ళి దగ్గరుండే మంటలు ఆర్పించి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. అది నా మార్నింగ్ నేను మా కౌన్సిలర్స్ వెళ్ళి వారికి తక్షణ సహాయం కింద 5,500 రూపాయలు క్యాష్, బస్తాన్నర బియ్యం ఇవ్వడం జరిగింది. అది మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే శ్రీనివాసరాయుడు గారి ఆదేశాల మేరకు వారు అడ్డుకుంటున్న మా బాధ్యతలకి ఆల్రెడీ ఇళ్ల స్థలం ఇవ్వడం వైఎస్ఆర్ నగర్లో ఇవ్వడం జరిగింది. వారికి ఇల్లు కట్టించేలాగా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ల్యాండ్ ఓనర్ వారికి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ ద్వారా 1,80,000 రూపాయలు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు నిడదవోలులో జరిగినప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము బాధితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి తక్షణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు 20వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ యువజన యువసేన యూత్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలను నిడదవోలు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మద్దిపాటి ఫణీంద్ర ప్రారంభించగా నిడదవోలు కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. గత ఏడాది ఇదే వేదికపై వైఎస్ఆర్సీపీ నాయకుడిగా బహుమతులు ప్రదానం చేశామని, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదంతో కౌన్సిలర్ స్థాయికి చేరుకున్నామని, ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా గౌరవ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బా కొట్టాడు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కూడా రావాలి. సార్ రావాలి. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ, జ్యోతి కాలనీలో సంక్రాంతి సంబరాల భాగంగా మరి మన 20వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి దాకా అనిల్ గారి సారథ్యంలో మరి ఈ జ్యోతి కాలనీ యువజన భాగం అటువంటి యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మరి మనం 2వ సంవత్సరం కూడా ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్ దగ్గర ఇదే కాలనీలో మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు దాకెన్లు కానివ్వండి, నేను కానివ్వండి, ఓన్లీ మేము వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే. మరి ఈరోజు అనిల్ గారు మరి 20వ వార్డు కౌన్సిలర్ అయ్యారు, నేను 1వ వార్డు కౌన్సిలర్ అయ్యాను. మరి యూత్ ప్రెసిడెంట్తో పాటు మరి వార్డు కౌన్సిలర్ కూడా అవడం మరి మీ ప్రజలు, మన నిడదవోలు పట్టణ ప్రజలకు, అలాగే మీ కాలనీ వాసులకు అందరికీ కూడా మరి అనిల్ గారి తరఫున, నా తరఫున కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందువల్లంటే మీ అందరి కృషి వల్లే, మీ అందరి ఓట్ల వల్లే ఇవాళ మేము కౌన్సిలర్ అవ్వడానికి కారణం. మరి ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మీకు ఏ కష్టం వచ్చినా మేమందరం మా ఎమ్మెల్యే గారి తరఫున,
మా చైర్మన్ గారి తరఫున మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. మరి మీ ఎంత అవకాశాన్ని ఎంత ప్రేమాభిమానం కురిపించేందుకు మరి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 2వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ఆలమూరి భారతి, ఆలమూరి రాజా ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. పోటీలకు మానేపల్లి కళ్యాణి, చక్కా దీప్తి, గ్రంథి శ్రీమణి, శ్రీదేవి, బండి భువనేశ్వరి, కొలపర్తి వనిత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ కృష్ణమూర్తి, ఆర్టీసీ ప్రభాకరం, శాస్త్రి, వాసవి వెంకటేశ్వరరావు, రామం తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణం 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో జనసేన పార్టీ శ్రేణులు ముగ్గుల పోటీలు నిర్వహించాయి. ఈ పోటీలలో కాలనీలోని మహిళలు, యువతులు ఉత్సాహంతో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. ముఖ్యంగా పలువురు మహిళలు జనసేన పార్టీ చిహ్నాలను తమ రంగువల్లులతో అలంకరించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా తణుకు నియోజకవర్గ జనసేన నాయకులు అనుకుల రమేష్, సర్పంచులు గంటా విజేత, పోతుల గంగాధరం, గంటా నాగరాజు, పోతుల కాశీ, అన్నపూర్ణ తదితరులు వ్యవహరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెయ్యిల శివకృష్ణ, అడబాల మణికంఠ, ఆవాల వెంకటసాయి, తమరపల్లి బాలసాయి, సబ్బెల్ల సాయి, రాము, బొచ్చుల వెంకట్రావు, మద్దుల సీతారామాంజనేయులు, కలిదిండి విజయకుమార రాజు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్లా నన్ను మీరు ఆదరించారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ క్షణంలో అయినా సరే మీరు పిలిస్తే మేము ముందు నుంచుంటామని, అలా ప్రతి సమస్య మీద కూడా మేము పోరాడతామని. అలాగే రాము ఎక్కడ రాముకి ఇదే కాలంలో చిన్న ఇబ్బంది జరిగినప్పుడు, అంటే కొంత నడవలేని పరిస్థితుల్లో చాలా బాధపడుతున్నప్పుడు, అప్పుడన్నా ఈ సెంటర్లోనే ఎర్ర కండు వేసి నిల్చోబడతామని, వాళ్ళ ఎర్ర తుండేసి జన సైనికుడు రాము అని ఒక నిల్చోబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా సాధించుకోవాలి. అలాగే ఈ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీని మీరు అందరూ సమర్థించాలి. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల కూడా మేము నిలబడి వాళ్ళని రక్షించుకోవడమే కాదు, ఆ పరిస్థితుల్లో అక్కడ జరిగిన తప్పుని ఎంచి ఆ పోరాటాలు, అంటే అది ప్రభుత్వం మీద లేదా మున్సిపాలిటీ మీద అయినా సరే పోరాడి మీకు రావాల్సిన అన్ని కూడా, అంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీకు వెన్నంటూ ఉంటూ మీకు ఈ అనుక్షణం అండదండలుగా మీ కుటుంబ బిడ్డగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్
థ్యాంక్ యూ అమ్మా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీం చిరంజీవి హాస్పిటల్ నందు అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కప్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పుల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. డాక్టర్ వంశీకృష్ణ గారిచే అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. గుడ్ సమరిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్, వంగాయగూడెం, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు పట్టణంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. నిడదవోలు నియోజకవర్గం పట్టణ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆయన బాటలోనే చంద్రబాబు కూడా పనిచేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రావణ రాజ్యం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. అనంతరం నిడదవోలు పట్టణంలో ప్రధాన వీధుల్లో జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 26వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం తమ్ముళ్లకు, అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ 1983 ముందున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఈ ప్రజల ఇబ్బందులు కానీ, ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ చూసి ఆనాడు పార్టీ స్థాపించడం జరిగింది. అలాగే అనతి కాలంలోనే తక్కువ టైంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఉద్దేశం ముఖ్యంగా పేదవాడికి కూడు గుడ్డ నీడ అనేది నినాదంతో వచ్చారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ కూడా రాజకీయ చైతన్యం కల్పించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాటి ఆయన ఉద్దేశం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా అన్న క్యాంటీన్ కానీ, అలాగే ఉండటానికి ఇళ్లు కానీ, అలాగే టిట్కో ఇళ్లు కానీ కట్టించడం జరిగింది. ఈనాటికి కూడా అది గవర్నమెంట్ ప్రజలకు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఇళ్లు, అలాగే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి సైట్లకు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చినటువంటి సైట్లకి ఇళ్లకు కూడా ఈనాడు వన్ టైం సెటిల్మెంట్ అని ఈ రోజు జగనన్న ప్రభుత్వం ప్రజల్ని, పేద ప్రజలను కూడా దోచుకుంటంలో ఎక్కడా కూడా వెనకాడలేదు. అలాగే ముఖ్యంగా చూస్తున్నారు మద్యపాన నిషేధం అని ఇవాళ నిర్ణయ జీవో జారీ చేశారు. మళ్ళీ ఇంకో గంట పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. భీమవరం మండలానికి చెందిన ఫరీదా బేగంకు, పెదపాడు మండలానికి చెందిన కల్లపిల్లి పూర్ణ నాగవెంకట శివకు ఉద్యోగం నియామక పత్రాలను పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్ అందజేశారు.
పాలకొల్లు మండలం తిల్లపూడి ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో కరోనా రక్షణ పరికరాలను అందజేశారు. పాలకొల్లులోని జీవీఎస్ వీఆర్ఎం మున్సిపల్ హెడ్ మాస్టర్ రాయపూడి భవానీ ప్రసాద్ నడపన జగపతిరావు ఆర్థిక సాయంతో పల్స్ ఆక్సిమీటర్లు, ఆటో థర్మల్ స్కానర్, మాస్కులు, శానిటైజర్లు, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ పరికరాలతో పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రధాన ఉపాధ్యాయులు కెవి నారాయణ తెలిపారు. దాతల సహకారాన్ని మరవలేమని కొనియాడారు. కోవిడ్-19 మళ్ళీ పెరుగుతాం. కొత్త వేరియంట్ పేరేంటి? ఈ ఒమిక్రాన్ సందర్భంగా మన పాఠశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మన పిఏసిసిఎస్ మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి తిల్లపూడి మాస్టర్ అయినటువంటి శ్రీ నడపన జగపతిరావు గారు మన పాఠశాలకి 10 లీటర్ల శానిటైజరు, 10 లీటర్లు శానిటైజరు, తర్వాత పల్స్ ఆక్సిమీటర్ అంటే మన శరీరంలో పల్స్ ఎంత ఉంది చూడడానికి ఉపయోగించేటటువంటి పల్స్ ఆక్సిమీటర్ పరికరం ఈ విధంగా ఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్ దీన్ని ఇలా పెట్టుకుని చూసినప్పుడు మన పల్స్ ఇక్కడ ఎంత ఉంది, పల్స్ ఒకటి ఆక్సిజన్, 2 విషయాలు మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులకు ఏదైనా తేడా ఉంటే ఇమీడియట్గా గుర్తించడం కోసం పల్స్ ఆక్సిమీటర్ని, మరియు థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్ లాంటిది. ఈ థర్మామీటరు కొద్దిగా ఖరీదైంది, అంటే చేతితో ముట్టుకోకర్ లేకుండా మీకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని ఇలా పెట్టి మీ టెంపరేచర్ ఎంత ఉంది ఇలా చూస్తే మన యొక్క టెంపరేచర్ దీని మీద తెలుస్తుంది. ఫారెన్ హీట్లో తెలుస్తుంది. మనకు సాధారణంగా ఎంత ఉండాలి? 98.4 నుంచి 98.6 వరకు ఉండొచ్చు మన బాడీ టెంపరేచర్. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక జ్వరం ఉన్నట్టు. ఇప్పుడు మరి కోవిడ్ సీజన్లో ఫస్ట్ మన యొక్క లక్షణాలు ఏంటి? వంప ఉండడం, తుమ్ములు, దగ్గు అది రావడం, తర్వాత ముక్కు విపరీతంగా కావడం, కొద్దిగా జ్వరం రావడం. ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానిని జ్వరం అనేది చాలా ప్రధానంగా తెలియడం కోసం ఈ 3 పరికరాలు ఏంటి? శానిటైజర్ రోజు రాగానే మనం శుభ్రం చేసుకోవడం కోసం, థర్మామీటర్, ఈ 3 పరికరాలని మన పాఠశాలకి ఈ శ్రీ నడపన జగపతిరావు గారు మనకి బహుకరించారు. ఎవరి ద్వారా బహుకరించారంటే ఇక్కడ పాలకొల్లు మున్సిపల్, కొత్తపేట మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీ రాయపూడి భవానీ ప్రసాద్ గారు ఈ పరికరాలు మన పాఠశాలకు ఇవ్వడం కోసం ఆయన ప్రోత్సహించారు. ఆయన కమిటీగా ఏర్పడి మనకి పాఠశాలకి, ఈయన మన ఊరు తిల్లపూడి వాస్తవ్యమే కాబట్టి. నర్సాపురం పట్టణం 18వ వార్డులోని వనువులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ జయరాజు, వైస్ చైర్పర్సన్ కామన నాగిని, బాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు భూసారపు జయప్రకాష్, కావలి నాని, బొంతు రాజశేఖర్, మల్లాడి బుజ్జి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నర్సాపురం 6వ వార్డులోని గంట్లమ్మ వారిని ఎమ్మెల్యే ప్రసాదరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ జయరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పతివాడ పద్మ మార్కండేయులు, ద్వార గంగా భవానీ, పార్టీ అధ్యక్షుడు భూసారపు జయప్రకాష్, ఆలయ ధర్మకర్త బొడ్డు కృష్ణ భగవాన్, గంటల రాజు, గొర్రెల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల సినిమా థియేటర్ దగ్గర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. 3 రోజులుగా థియేటర్లో 4 షోలు ప్రదర్శిస్తుండటంతో పాటు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్స్ ఇవ్వడం లేదు. పైగా సినిమా హాల్ యాజమాన్యం బ్లాక్ లో టికెట్స్ విక్రయిస్తున్నారని ప్రేక్షకులు ఆరోపించారు. మూవీ చూడడానికి వచ్చిన ప్రజలు అసహనంతో వెనుతిరుగుతున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కౌంటర్ లేదు, బుకింగ్ లేదు, ఆన్లైన్ సిస్టమ్ లేదు. మేము మధ్యాహ్నం వచ్చాం, టికెట్లు అయిపోయినారు. ఇప్పుడు వచ్చాం, టికెట్లు అయిపోయినారు. ఆన్లైన్ సిస్టమ్ లేకుండా, జనాలు లేకుండా టికెట్లు ఎందుకు అయిపోతుంది? మేము వచ్చాం, అందరూ జనాలు చూపించిన సార్ ఏమైపోతారు? టికెట్లు ఏమైపోతుంది? ఇలా ఎందుకు అమ్ముకుంటారు? ఆన్లైన్ లేదు, ఎలాగ అమ్ముకుంటారు వాళ్ళు? మాకు ఎలా జరుగుతుంది చెప్పండి. నల్లయార్ల మండలం జగన్నాథపురం చెప్పండి. నా పేరు పల్లి రాజు, నా పేరు రాజు. టికెట్ లేవాలి. ఇప్పుడు అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నేను పోలీసులో పెడతానంట.
వాళ్ళు ఏం కొడతారా పెట్టండి. నేనేమన్నా దౌర్జన్యం చేస్తారా, అన్యాయం చేస్తారా చెప్పండి. నేను దౌర్జన్యం అన్యాయం చేస్తారా? లైన్లు ఇచ్చారా? మ్యాట్నిక్ అయిపోయినాయి. ఎలాగముందండి లైన్ లేదు, ఆన్లైన్ లేదు, ఎలాగముందరు టికెట్లు వచ్చిన టికెట్లు లేవంటున్నారు. టికెట్ కౌంటర్ చూస్తేనేమో ఇప్పుడు చూసినా హౌస్ఫుల్ అని బోర్డు ఉంటుంది. అది వెల్కమ్ బ్యాక్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిడదవోలు పట్టణం రాయిపేట మాలకోడులో అగ్ని ప్రమాదం. ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. తణుకు పట్టణం 7వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. నిడదవోలులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ, ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. నిడదవోలు 2వ వార్డులో ముగ్గుల పోటీలు. కౌన్సిలర్ ఆలమూరి భారతి రాజా ఆధ్వర్యంలో నిర్వహణ. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీం చిరంజీవి హాస్పిటల్ నందు అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కప్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పుల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. డాక్టర్ వంశీకృష్ణ గారిచే అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్. ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. గుడ్ సమరిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్, వంగాయగూడెం, ఏలూరు.